బజే వాయువేగం. ఇద్దరు బ్రదర్స్ లైఫ్లో సెటిల్ అవ్వాలని వచ్చి సిటీలో మోసపోతారు. వాళ్ళ ఫాదర్కి చేసిన ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడ్డారు, ఈ ప్రాసెస్లో సిటీలో ఉన్న పొలిటీషియన్స్తో ఇష్యూ ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. కార్తికేయ అండ్ హ్యాపీ డేస్ టైసన్ మెయిన్ లీడ్ రోల్స్లో చేసిన మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ప్రశాంత్ రెడ్డి. రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 hours 15 minutes. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. మూవీలోకి వెళ్తే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. డైరెక్షన్ వెరీ రొటీన్ అండ్ సింపుల్ స్టోరీ అయినా ఎక్కడ ఆడియన్స్కి మోర్ దాన్ 2 hours చూస్తున్నామని ఫీలింగ్ రానివ్వలేదు. సూపర్ డైరెక్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ. సింపుల్ స్టోరీ అయినప్పటికీ మంచి ట్విస్ట్లు ఉన్నాయి. పక్కా కమర్షియల్ ఫార్మేట్లో రాసుకున్నారు స్టోరీని. రాసుకోవడమే కాదు, అలాగే తీశారు కూడా. నెక్స్ట్ వచ్చేసి కార్తికేయ గారి యాక్టింగ్. వాట్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ RX100. ఇలాంటి మూవీస్ ఇంకొన్ని పడితే డెఫినెట్లీ స్టార్డమ్ గ్యారంటీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ కార్తికేయ గారు. సూపర్ యాక్టింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్, ఎస్పెషల్లీ బీజిఎం చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో మెయిన్ థీమ్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది అనిపించింది నా వరకు. నెక్స్ట్ హీరోయిన్ రోల్ అసలు ఇంపార్టెన్స్ లేదు అన్నట్టు ఉంటుంది. ప్రీ క్లైమాక్స్లో ఒక సీన్ అయితే చాలా కన్విన్సింగ్గానే లేదు అసలుకి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే టైటిల్కి తగ్గట్టే మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఉన్న మూవీ ఇది. ఐ థింక్ ఇట్ వోంట్ డిసప్పాయింట్ ఫర్ ష్యూర్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 3/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.